ఈరోజు దేశమంతా చూసినటువంటి సిజేపీ చేసిన ఆందోళన, దాంతో కేంద్ర ప్రభుత్వం కదిలినటువంటి తీరు, ఎక్కడో ప్రభుత్వాలన్నీ కూడా, అది కేవలం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న ఇంకో పార్టీ కాదు, ఇక్కడ సమస్య ప్రభుత్వాలు, ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, చట్టసభలు యూత్తో డిస్కనెక్ట్ అయిపోయాయా, వాళ్ళ ఆలోచనలతో కనెక్ట్ కాలేకపోతుందా, వీళ్ళ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి మధ్య ఎక్కడో 70 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఉన్నంత తేడా ఉందా అన్నది ఇక్కడ చర్చ. అందుకే అసెంబ్లీలో చట్టం చేయమనండి, అసెంబ్లీలో చట్టం చేసి వచ్చే ఎన్నికల్లో పెట్టమనండి. It is not about any government, not about any party. It is about students straight away. Most important ఏంటంటే మనము కాంటాక్ట్ వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ గారు అదే చెప్పారు, వై ఇది ఎంత పెద్ద విషయం ఎందుకు జరిగిందంటే నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ద హోల్ కంట్రీ, నాట్ ఓన్లీ ఫర్ ద బీజేపీ పార్టీ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ పార్టీ, ఎవ్రీ స్టేట్ షుడ్ ఓన్ దేర్ జెన్సీస్. ఇప్పుడు ఇందాక మనం వాళ్ళకి సెపరేట్ పార్టీ ఇచ్చేసి అయిపోతుంది. వాళ్ళు ఏమైనా బయటోలా, వాళ్ళు ఏమైనా సెపరేట్ స్పీషీసా? మన పిల్లలే కదా. ఇప్పుడు నా పిల్లలు జెన్సీ ఉన్నారు, వాళ్ళకేమైనా నువ్వు సెపరేట్ పార్టీ పెట్టుకోపో అని చెప్పాలా? కాదు, నాకే చెప్తాడు కదా. ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఇబ్బంది ఉంటే నాకే చెప్తాడు కదా. సో నేను ఒక మదర్గా లెట్ దెమ్, ఇఫ్ స్టిల్ దే వాంట్ టు, ఐ విల్ షూర్లీ మోటివేట్ దెమ్, ఐ టెల్ దెమ్ టు స్టార్ట్ దర్ ఓన్ పార్టీ. బట్ అట్ ది సేమ్ టైం ఇఫ్ మనమే వాళ్ళనే కలుపుకొని తీసుకోపోతే, ఇప్పుడు ఇందాక మీకు ఒక ఐడియా చెప్పిన నేనంటే, ఒక మేయర్కి ఒక డిప్యూటీ మేయర్ ఎట్లా ఉంటారో అట్లా కార్పొరేటర్కి ఒక డిప్యూటీ కార్పొరేటర్, సర్పంచ్, సో కాంబినేషన్ పెట్టుకుంటే అక్కడే సో వాళ్ళకి ఏమైతే ఒక గైడెన్స్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి, అపార్ట్ ఫ్రమ్ క్వాలిఫికేషన్ దే షుడ్ డూ అ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. ఇప్పుడు ఇందాక వాళ్ళు పోరాడింది, ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తాం సోషల్ మీడియా దీనికి చాలా యాక్టివ్ ఉంటారు. ఓకే, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నారా? నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ వాట్ స్టూడెంట్స్ వాంట్, ఇట్ ఆల్సో వాట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రధాన విషయం పార్టీలు ఎలా ఆలోచిస్తున్నాయంటే, జంజీని అట్రాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలి, వాళ్ళు కూడా దాంట్లో సెల్ఫీ వీడియోలు పెట్టి రికార్డ్ చేసి పెట్టుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్ గా జంజీతో కనెక్ట్ అయిపోయినట్టే అని ఫీల్ అవుతున్నారు. నిజంగా అలా కనెక్ట్ అయిపోగలుగుతారా? yes sir, of course కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ భాష అలాగా మాట్లాడాలి. ఇప్పుడు నేను మీకు when I introduce myself నేను వాట్సాప్ అని చెప్పా, ఎందుకంటే I want to connect with them, నా జెన్జీస్ తో కనెక్ట్ కావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సార్. లాస్ట్ ప్రధానమంత్రి ఏ రోజు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడారు, తనకు తానే వీడియో ఇన్స్టాలో సెల్ఫీ వీడియో పెట్టుకున్నారు. ఈ రోజు స్టూడెంట్స్ సాధించినటువంటి సెల్ఫీ వీడియో పెట్టిస్తాం, స్టూడెంట్స్ సాధించినటువంటి విజయం అది. లాఠీ చార్జ్ చేసి అమ్మాయిలను చూడకుండా కూడా విపరీతంగా కొట్టిన, ఎండనక వాననక ఈరోజు ప్రొటెస్ట్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి విజయాలు వాళ్ళు సాధించారు. రేపొద్దున రాజకీయ పార్టీలు ఏవి కూడా వీటిని సాధించకపోతే స్టూడెంట్స్ గానే మేము అందరం ఏకమైతాం. ఎందుకంటే ఈ దేశంలో 25% గ్యాప్ బ్రిడ్జ్ చేసే ఆలోచన ఉందా లేదా అన్నదే ఇక్కడ చర్చ. ఒక నిమిషం విషయంలో రియాక్ట్ అవుతాను. యాక్చువల్లీ నీట్ ఆస్పిరెంట్స్ మొత్తం కలిపితే 22 లక్షల మంది ఎగ్జామ్ రాశారు, కానీ మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 1.37 lakhs మాత్రమే ఉన్నాయి. 63,000 గవర్నమెంట్వి, 73,000 ప్రైవేట్వి ఉన్నాయి. మార్జిన్ చూడండి సార్, వేరియేషన్ జస్ట్. గవర్నమెంట్ అవకాశాలు ఇచ్చేది మాకు, ప్రైవేట్కి కావచ్చు లేకపోతే గవర్నమెంట్కి కావచ్చు. 22 లక్షల మంది రాయడం అయింది, సీట్లు మాత్రం 1.37 లక్షలు ఉండడం అయింది. అది కూడా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు జెన్జెడ్ అన్నారు. 1997 నుంచి 2010 వరకు జెన్జెడ్, దాని తర్వాత జెన్ ఆల్ఫా అంటాం. ఇప్పుడు మా బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 2004 బాగున్నా, ఇప్పుడు నాకు 22 వచ్చింది. మహా అంటే ఇంకో 3 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటా. దాని తర్వాత సర్వేలకి నేను ఇట్లానే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చూసుకుంటే ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ కంపేర్ చేసుకుందాం. గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఉంది, ప్రైవేట్ స్కూల్లో పరిస్థితి. ప్రైవేట్లలో ఫీజు లిమిటేషన్ యాక్ట్ లేక లక్షలలో ఫీజులు తీసుకుంటారు. వ్యతిరేకత ఎందుకోసం? పాలిటిక్స్ తో పాటు మొత్తం ఇష్యూస్ మీద కూడా చర్చ ఇంటర్లింక్డ్. తర్వాత జాబ్ ఆఫర్స్ పోతే జాబ్లు ఉన్నాయా? లేదు, జాబ్ ఆఫర్స్ కోసం ఇస్తలేరు. ఇన్నోవేటివ్ థాట్స్ కోసం తీసుకొస్తే ఆ ఆప్షన్స్ ఇస్తలేరు. ఈరోజు మొత్తం జెన్జెడ్ ఎందుకోసం కొట్లాడుతున్నారు? నెక్స్ట్ తరం వాళ్ళదే, నెక్స్ట్ వాళ్ళే సర్వైవల్ కావాలి. వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి దాటి వచ్చారు. సర్వైవ్ కావాలంటే ఈరోజు మార్కెట్లో ఆప్షన్ ఏముంది? ఇథనాల్ పెట్రోల్ E20 అని చెప్పేసి అంటారు, ఫీజు రింబర్స్మెంట్లు అవి లేవు, సర్టిఫికెట్లు రాని పరిస్థితి ఉంది, జాబ్ ఆఫర్స్ లేని పరిస్థితి ఉంది. ఏ యాంగిల్లోకేం చూసుకున్నప్పటికి కూడా మాకు ఆఫర్స్ లేవు. నెక్స్ట్ సర్వైవల్ కోసం మళ్ళీ అదే గిగ్ వర్కర్స్ లెక్కలు పనిచేసుకునే పరిస్థితి వస్తుంది. లేకపోతే నాన్ ఐటీ జాబ్లలో 15,000 కోసం 20,000 కోసం జాబ్ చేయాల్సి వస్తుంది. ఇన్నోవేటివ్ థాట్ నా దగ్గర ఉందని చెప్పేసి ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. మేము ఏ రకంగా సర్వైవ్ అవుతాం? ఇంకొకటే పాయింట్ అని అడగాలనుకున్నా. నెక్స్ట్ ఎవరైతే బీఫార్మేషన్ నామినేషన్ వేయాలనుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్రైటీరియా కంపల్సరీ పెట్టండి. ఎడ్యుకేషన్ కంపల్సరీ. దీనివల్ల ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ న్యూట్రలైజ్ గమనిస్తే ఇక్కడ క్లియర్ గా ఒక గ్యాప్ అనేది కనిపించట్లేదా? ప్రతి ఒక్క యూనియన్ లో కానీ, సెంట్రల్ లో కానీ, స్టేట్ లో కానీ ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ యూత్ అఫేర్స్. అంటే ఎట్లా అంటే యూత్ అఫేర్స్ అంటే జనరల్ గా స్పోర్ట్స్ అని అంటారు.
స్పోర్ట్స్ అని ఒకటి కాదు కదా, యూత్ అఫేర్స్ అంటే వాళ్ళతోని కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది. విజయ్ మాట్లాడండి అసలు కాదు, మా దగ్గరికి వచ్చి మేము ఇంత ఆందోళన చేస్తే మా దగ్గరికి వచ్చి పలకరించడం ఇప్పుడు ఎందుకు ఉందంటే దీనికి ఒక సెపరేట్ కేటగిరీ, ఒక డిపార్ట్మెంట్ లేదు కాబట్టి. ఇఫ్ సపోజ్ యూ హ్యావ్ అ సెపరేట్ డిపార్ట్మెంట్ అండ్ యూ కెన్ అప్రోచ్ దెమ్, యూ కెన్ టాక్ టు దెమ్, ఇట్లాంటి ఒకటి ఏదైనా ట్రాక్ అంటే ఒక డైరెక్షన్ రెడీ చేస్తే దెన్ యూ కెన్ ష్యూర్లీ కాంకర్ ద హార్ట్స్ ఆఫ్ ద యూత్ ఇస్ వాట్ ఐ ఫీల్. మాకు రాజకీయాల్లో అవకాశాలు ఇస్తారా ఇయరా ఇస్ సెకండరీ సార్. చదువుకుంటాము, బయటికి వెళ్తాము, మాకు కావాల్సింది పీల్చుకునే మంచి గాలి, నీళ్లు, కరప్షన్ లేని సిస్టము, పోలీసులను గుండాలు లెక్క వాడుకుని ఉండే సిస్టము, ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ కేర్, ఫ్రీ మార్కెట్, ప్రైవేట్ సైన్యాలాగా ప్రభుత్వాలు వాళ్ళు వాడుకునే ఫ్రీ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సోషల్ జస్టిస్ అండ్ ఫ్రీ మార్కెట్. ఇవి ఇవ్వము. మేము అధికారం కోసమే వచ్చాము, పోలీసులని మా సైన్యంగా వాడుకుంటాము, నీళ్లు నేల నియామకాలతో మాకు సంబంధం లేదు అంటే కాంట్రాక్ట్లు, వనరులన్నీ మా దోస్తులకి, మా ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేసుకుంటాము, అన్ని మాఫియాలు నడుపుతాయంటే మాత్రం డిస్కనెక్ట్ పెరుగుతుంది. ఈ డిస్కనెక్ట్ ఇంకా పెరిగింది అనుకోండి, మీరు ఇవ్వనక్కర్లే 21కి, మేమే తీసుకుంటాం, అది మళ్ళీ మేము రోడ్ ఎక్కుతాం. సో మళ్ళీ రోడ్ ఎక్కకూడదు అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ అనేది ఉండాలి అండ్ ఫ్రీ స్పీచ్ అనేది ఉండాలి. అండ్ ఐఎమ్ నాట్ టార్గెటింగ్ బీజేపీ హియర్, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ప్రివెన్షన్ ఆఫ్ హేట్ స్పీచ్ అని, అండ్ దట్ ఈస్ అ వెరీ డ్రాకోనియన్ లా. సో ఏ ప్రభుత్వం అయినా స్పీచ్ని అరికడితే, అక్కడున్న యూత్కి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే, ప్రశ్నించిన ఎవరైనా వాళ్ళపై పోలీసులను పంపిస్తే, దెన్ ద యూత్ విల్ డిస్కనెక్ట్ అండ్ ద యూత్ విల్ కమ్ ఆన్ టు ద స్ట్రీట్. ఇప్పుడు యూత్ గానంటే